గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను నిన్న ఒక వీడియో పెట్టాను. అందులో కాంపోనెంట్స్ ఆఫ్ రోడ్ పేమెంట్ స్ట్రక్చర్. ఇందులో నిన్నటి వీడియోలో క్యారేజ్ వే అంటే ఏంటి, షోల్డర్ అంటే ఏంటి, కర్బ్ అంటే ఏంటి, క్యారేజ్ వే ఉన్న కర్బ్ ఇవి రెండు నిన్నటి వీడియోలో నేను చెప్పాను. ఈరోజు షోల్డర్ అంటే ఏంటి, మార్జిన్స్ అంటే ఏంటిది, ఇవనేవి ఈరోజు చెప్తాను. ఫస్ట్ షోల్డర్ అంటే ఏంటి అంటే, షోల్డర్ అనేది ప్రొవైడెడ్ అలాంగ్ రోడ్ మార్జిన్స్ ఫర్ సేఫ్టీ అండ్ స్ట్రక్చరల్ సపోర్ట్. ఈ షోల్డర్ అనేది ఒక రోడ్కి సేఫ్టీ పర్పస్ ఉన్న స్ట్రక్చరల్ సపోర్ట్ కోసం ప్రొవైడ్ చేస్తారు. ఇది క్యారేజ్ వే అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు వెహికల్స్ అనేవి దీని మీదకి వెళ్ళి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వరకు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా. ఇక్కడేమో ఒక కర్బ్ అంటే ఒక హైట్ రేజ్డ్ పొజిషన్ అనేది ఇక్కడ ఒకటి కాంక్రీట్ తోటి కన్స్ట్రక్షన్ చేసి పెడతారు. ఇది ఎందుకంటే వెహికల్స్ అనేవి ఇన్ కేస్ ఎప్పుడైనా స్పీడ్గా వచ్చినప్పుడు ఇది దాటి వెళ్ళకుండా ఉండాలని, మళ్ళీ యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి కర్బ్ అనేది పెడతారు. ఈ కర్బ్ పక్క పొంటి కొంచెం స్పేస్ అనేది ఇస్తారు. దాన్ని ఈ కర్బ్ పక్క పొంటి ఉంది కదా, ఈ నుండి ఇక్కడ ఇది షోల్డర్. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే సేఫ్టీ పర్పస్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్ళినప్పుడు వెహికల్స్లలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, బ్రేక్ డౌన్ కానీ సపోజ్గా, లేకపోతే వెహికల్ అదేంటిది అలాంటి ప్రాబ్లమ్స్ అంటే పెట్రోల్ కానీ ఏమన్నా అయిపోయినప్పుడు మనం రోడ్డు మీద నిల్చోకుండా పక్క పొంటి షోల్డర్ దగ్గర వెళ్ళి మన వెహికల్స్ని టెంపరీగా పార్కింగ్ చేయాలి అన్నట్టు. మనం ఆ వెహికల్ని పట్టుకొని మనం నడి రోడ్లు ఉన్నాం అనుకో, ఏమవుతుంది, చాలా ట్రాఫిక్ వస్తుంది. అట్లా అన్నట్టు ట్రాఫిక్ అనేది పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండడానికి ఇలా షోల్డర్స్ అనేవి రోడ్డుకి ఇటు సైడ్ రెండు సైడ్ షోల్డర్స్ అనేవి ఉంటాయి. మధ్యలో ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ తర్వాత షోల్డర్ అనేది ఉంటుంది. అక్కడ మన వెహికల్ని పట్టుకొని మనం మూవింగ్ చేయడమో, లేకపోతే అక్కడే వాకింగ్ అదేంటిది దాన్ని మళ్ళీ నెక్స్ట్ పెడిస్ట్రియన్ స్పేస్ అంటే ఏంటి అంటే, ఇన్ సమ్ కేసెస్ ఎస్పెషల్లీ ఆన్ రూరల్ రోడ్ షోల్డర్ ప్రొవైడ్స్ ఎ సేఫర్ స్పేస్ ఫర్ పెడిస్ట్రియన్స్. అంటే ఏంటిదంటే కొన్ని రూరల్ ఏరియాస్లలో పెడిస్ట్రియన్ ఇది మన ఉంటుంది కదా, షోల్డరే పెడిస్ట్రియన్ లెక్క యూజ్ చేస్తారు అన్నట్టు. అంటే ఏంటిదంటే పెడిస్ట్రియన్ మీద చాలా ఇప్పుడు క్యారేజ్ వేలో అయితే ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది కదా, వెహికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎవరైనా అందరూ వెహికల్స్లో వెళ్ళలేదు కదా, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు ఉంటారు. ఆ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఆ పెడిస్ట్రియన్ మీద వాక్ చేసుకొని వెళ్తారు అన్నట్టు. ఈ షోల్డర్ అనేది ప్రొవైడ్స్ లాటరల్ సపోర్ట్ టు ద పేమెంట్ స్ట్రక్చర్కి పెడిస్ట్రియల్ అనే లాటరల్ సపోర్ట్ లెక్క ఉంటుంది. మళ్ళీ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ షోల్డర్స్ మే బీ యూజ్డ్ ఫర్ టెంపరీ పార్కింగ్. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్ కేస్ వెహికల్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి అది ఆగిపోతే మనం జస్ట్ టెంపరీగా అక్కడ పెట్టుకొని వెళ్ళి ఎవరినైనా తీసుకొచ్చి హెల్ప్ అడగడంలో, లేకపోతే ఇన్ కేస్ పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పోసుకొని అలా అన్నట్టు ఒక పక్కకి పెట్టుకోవాలన్నట్టు. అలా షోల్డర్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫుట్పాత్, సైడ్ వాక్వేస్. ఇవి మూడింటికి ఒకటే పేరు. ఈ ఫుట్పాత్స్, సైడ్ వాక్స్ ఇవి ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే, ప్రొవైడెడ్ ఆఫ్టర్ షోల్డర్ ఆఫ్ ఎ రోడ్ ఇన్ అర్బన్ ఏరియాస్ వేర్ దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ పెడిస్ట్రియన్ ట్రాఫిక్. షోల్డర్ తర్వాత పెడిస్ట్రియన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఈ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ ఆ ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తారు. ట్రాఫిక్కి ఏంటిది వాకింగ్ చేసే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది రావద్దు, కొల్యూషన్ అనేది రావకుండా ఉండడానికి అలా పెడిస్ట్రియన్స్ అనేవి పెడతారు. నెక్స్ట్ దే ఆర్ డిజైన్ టు సపరేట్ పెడిస్ట్రియన్స్ ఫ్రమ్ వెహికల్ ట్రాఫిక్ అర్బన్ సెంటర్స్. అంటే సెంటర్స్లలో పెడిస్ట్రియన్స్ అనేది పెడతారు. వాక్ చేసుకునే వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్తారు, వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు వెహికల్స్ వెళ్తారు. ఫుట్పాత్ ఈస్ ఫర్ పీపుల్ వాకింగ్, షోల్డర్స్ ఫర్ వెహికల్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రొవైడ్. షోల్డర్స్ అనేది వెహికల్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేయడానికి పెడతారు. ఫుట్పాత్ అనేది మనుషులు పోవడానికి. ఈ కర్బ్ ఉంది కదా, ఈ కర్బ్ అనేది క్యారేజ్ వెహికల్ షోల్డర్కి మధ్యలో ఉంటుంది, లేకపోతే క్యారేజ్ వెహికల్ ఫుట్పాత్కి మధ్యలో ఉంటుంది. అంటే ఇది అనేది ఒక స్టాప్ లాగా అన్నట్టు. వెహికల్స్ ఈ కర్బ్ని దాటుకొని రావు. ఇన్ కేస్ ఒకవేళ వెహికల్ అనేది స్పీడ్గా వచ్చింది అనుకో, దీన్ని గుద్దుకొని ఇక్కడే ఆగిపోతుంది, ఇటు రాదు, ఇక్కడే ఆగిపోతుంది. అందుకే ఇలా కొంచెం రేజ్డ్ పోర్షన్ అనేది పెడతారు. దీన్నే మనం
మన ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో కర్బ్ అని అంటాం. ఒకవేళ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వెహికల్స్ అనేవి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని షోల్డర్ పక్కన తీసుకెళ్ళి ఇలా పార్కింగ్ చేస్తే అయిపోతుంది, అంటే తీసుకెళ్ళడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆఫ్ వే. రైట్ ఆఫ్ వే అంటే ఏంటి? రైట్ ఆఫ్ వే అంటే ఏంటంటే ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్ రిఫర్స్ టు ద టోటల్ ల్యాండ్ ఏరియా ఇంక్లూడింగ్ క్యారేజ్ వే, షోల్డర్స్, మార్జిన్స్, ఫుట్పాత్, డ్రైవేస్, పార్కింగ్ లైన్స్, ఎలిమెంట్స్ దట్ మేకప్ ద రోడ్ స్ట్రక్చర్ అండ్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ స్పేస్. అంటే రైట్ ఆఫ్ వే అంటే ఏంటంటే మనం ఒక రోడ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇది రోడ్, ఇది క్యారేజ్ వే, ఇది షోల్డర్, ఇది మార్జిన్, ఇది షోల్డర్ మార్జిన్, ఇదంతా ఇక్కడ ఈ ఎండ్ మార్జిన్ ఉండాలి, ఈ ఎండ్ మార్జిన్ వరకు దీన్ని మనం రైట్ ఆఫ్ వే అంటాం. ఇదంతా ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా రోడ్ని ఎక్స్పాన్షన్ చేస్తే అది కూడా రైట్ ఆఫ్ వే కిందకే వస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ రోడ్ మార్జిన్స్. రోడ్ మార్జిన్స్ అంటే ఏంటిదంటే రోడ్ మీద కొన్ని ఉంటాయి, లైన్స్ ఉంటాయి, వైట్ లైన్స్, ఎల్లో లైన్, ఇది అదే రోడ్ మార్జిన్స్. అంటే ద ఏరియా ఆఫ్ ద రోడ్ అవుట్ సైడ్ ద క్యారేజ్ వే. క్యారేజ్ వే అవుట్ సైడ్ ఉండేదాన్ని మనం రోడ్ మార్జిన్స్ అండ్ విత్ ఇన్ ద రోడ్ వే. రోడ్ మార్జిన్స్ అంటే ఈ క్యారేజ్ వే ఉంది కదా, ఈ క్యారేజ్ వే అనేది రోడ్ మార్జిన్ కిందికి రాదు, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇదంతా రోడ్ మార్జిన్స్. క్యారేజ్ వేకి ఇటు సైడ్ ఉన్నది రోడ్ మార్జిన్సే, మళ్ళీ ఇటు సైడ్ ఉన్నది కూడా రోడ్ మార్జిన్సే, మళ్ళీ విత్ ఇన్ ద రోడ్. ఈ ఈ క్యారేజ్ వే లోపల కూడా ఒక లైన్ ఉంది కదా, ఇది కూడా ఈ లైన్ ఉంది కదా, దీన్ని కూడా మనం రోడ్ మార్జిన్ అంటాం. ఇది ఇటు సైడ్ దీన్నే మనం రోడ్ మార్జిన్స్ అంటాం. ఈ రోడ్ మార్జిన్స్లలో షోల్డర్స్, సైడ్ వాక్స్, ఫుట్ పార్క్స్ అన్న ఒకటే. నెక్స్ట్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అని చెప్తాను. నెక్స్ట్ పార్కింగ్ లైన్స్. పార్కింగ్ లైన్స్ అంటే ఏంటిది? రోడ్ మీద కొన్ని లైన్స్ ఉంటాయి కదా, మనం వెళ్తున్నప్పుడు చాలా చూస్తాం, వైట్ లైన్స్, బ్లూ లైన్స్, అదే పార్కింగ్ లైన్స్ ఆన్ రోడ్స్ ఆర్ టిపికల్లీ వైట్ ఆర్ ఎల్లో డిఫైన్ పార్కింగ్ స్పేసెస్ ఇండికేట్ పార్కింగ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే రోడ్ మీద వైట్ కలర్ ఎల్లో కలర్ పార్కింగ్ లైన్స్ ఉంటాయి, అవనేవి మనకు పార్కింగ్ స్పేసెస్, అంటే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి లేకపోతే పార్కింగ్ ఎక్కడ చేయకూడదు అనేది చెప్తుంది పార్కింగ్ లైన్స్లలో. ఇప్పుడు నెక్స్ట్ వైట్ లైన్స్. వైట్ లైన్స్ అంటే ఏంటి? సాలిడ్ వైట్ లైన్స్ టిపికల్లీ మార్క్ ద బౌండరీస్ ఆఫ్ పార్కింగ్ స్పేసెస్ ఇండికేటింగ్ వేర్ వెహికల్ కెన్ లీగల్లీ పార్కింగ్. అంటే సాలిడ్ వైట్ లైన్స్ వచ్చినాయనుకో మనం మన వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు అక్కడ. బ్రోకెన్ వైట్ లైన్స్ కెన్ ఇండికేట్ లైన్ మార్కింగ్స్ ఆర్ ఏరియాస్ వేర్ పార్కింగ్ ఈస్ పర్మిటెడ్ విత్ సర్టెన్ రిస్ట్రిక్షన్స్. బ్రోకెన్ వైట్ లైన్స్ ఉన్న కాడ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయంట, అంటే లిమిటెడ్ టైంలో మనం పార్కింగ్ అనేది చేయకూడదు, లేకపోతే పార్కింగ్ చేస్తే కొంత సమయం మాత్రమే చేయాలి అని చెప్తాను. నెక్స్ట్ ఎల్లో లైన్స్. రోడ్ మీద ఉంటాయి కదా కొన్ని లైన్స్, అవే ఇప్పుడు నేను చెప్తున్నా ఎల్లో లైన్స్. సాలిడ్ ఎల్లో లైన్ ఉందనుకో నో పార్కింగ్, నో స్టాపింగ్ ఆఫ్ వెహికల్, అంటే వెహికల్ని పార్కింగ్ చేయకూడదు, స్టాప్ చేయకూడదు. ఒకవేళ డాష్డ్ ఎల్లో లైన్స్ ఉన్నాయనుకో ఇండికేట్ పార్కింగ్ ఈజ్ పర్మిటెడ్ సర్టెన్ టైం బట్ స్టాపింగ్ ఈజ్ అలౌడ్ ఆల్వేస్. అంటే డాష్డ్ ఎల్లో లైన్ ఉందనుకోండి మనం పార్కింగ్ అనేది పర్మిటెడ్ అట సర్టెన్ టైమ్స్, అంటే కొన్నిసార్లు పార్కింగ్ అనేది చేయకూడదట, కానీ వెహికల్ అనేది స్టాప్ చేయొచ్చట. డబుల్ ఎల్లో లైన్స్ నో పార్కింగ్ ఆర్ స్టాపింగ్ ఎట్ ఎనీ టైం. డబుల్ ఎల్లో లైన్స్ ఉంటే పార్కింగ్ చేయకూడదు, స్టాపింగ్ చేయకూడదు వెహికల్ని. ఎల్లో లైన్స్ యూజ్డ్ టు సపరేట్ ట్రాఫిక్ ఫ్లోస్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. ఎల్లో లైన్స్ ఏం చేస్తాయి అంటే ట్రాఫిక్ ఫ్లోని సపరేట్ చేస్తుందంట అపోజిట్ డైరెక్షన్స్. నెక్స్ట్ ఎల్లో బాక్స్ జంక్షన్స్. ఎల్లో బాక్స్ జంక్షన్స్ అంటే ఇండికేట్ ఏరియాస్ వేర్ వెహికల్ ఈజ్ నాట్ ఎంటర్ అన్లెస్ దే కెన్ క్లియర్ ద ఇంటర్సెక్షన్. అంటే ఇంటర్సెక్షన్ క్లియర్ చేసే అంతవరకు వెహికల్ అనేది ఎంటర్ కాకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ మీడియన్స్ ఆర్ ట్రాఫిక్ సెపరేటర్స్. మీడియన్స్ అంటే ఏంటిది? మీడియన్ అంటే ఏంటిది? ఎ మీడియన్ ఈజ్ ఎ ఫిజికల్ బ్యారియర్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అపోజిట్ లేన్స్ ఆఫ్ ట్రాఫిక్. మీడియన్ అంటే ఏంటంటే మనం ట్రాఫిక్ ఫర్ సపోజ్ మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఊరు కానీ ఏదైనా డిస్ట్రిక్ట్ కానీ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మధ్యలో బ్యారియర్స్ ఉంటాయి, మీడియన్స్, అవిటినే మనం మీడియన్ అంటాం. మోస్ట్ ఆఫ్ మీడియన్స్ ఆర్ మేడప్ ఆఫ్ కాంక్రీట్. అంటే ఇటు సైడ్ మనం వెళ్తుండగా మధ్యలో కొన్ని మీడియన్స్ వస్తాయి, అవిటి మీద చెట్లు అవి మనం చూస్తుంటాం కదా, కొన్నేమో కాంక్రీట్ తోటి, కొన్నేమో అస్ఫల్ట్ కర్బ్స్ తోటి
డిజైన్ చేస్తారు అని చెప్తుంది. డిఫరెంట్ రోడ్ మీడియన్ టైప్స్, అంటే మీడియన్ ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రేజ్డ్ మీడియన్ అంటే ఏంటిదంటే అదన్నీ కాంక్రీట్ తోటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. మళ్ళీ ఇది హై స్పీడ్ రోడ్స్కి ఇది బాగా సూటబుల్ అవుతుంది. వెహికల్స్ అనేవి ఒక వెహికల్ కొలైడ్ కాకుండా ఉండడానికి రేజ్డ్ మీడియన్స్ అనేది బెస్ట్ సూటెడ్. నెక్స్ట్ డిప్రెస్డ్ మీడియన్స్ అంటే ఏంటి, రోడ్ లెవెల్ కన్నా ఇది తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుందంటే దే ఆర్ మోస్ట్లీ యూజ్డ్ బై పెడిస్ట్రియన్స్ హూ నీడ్ టు క్రాస్ ద రోడ్స్. ఈ డిప్రెస్డ్ మీడియన్స్ అనేది నడిచే వాళ్ళు బాగా యూజ్ చేస్తారంట. ఎవరైతే రోడ్ క్రాస్ చేయాలి అనుకుంటారంటే, ఇప్పుడు మనం ఇటు నుండి ఇంకో పక్కకి వెళ్ళాలనుకున్నాం అనుకో, అట్లా ఆ రోడ్ క్రాస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇది ఎక్కువగా యూజ్ చేస్తారంట. వైల్ ది ప్రొవైడ్ ఎనఫ్ సేఫ్టీ ఫర్ దోస్ హూ నీడ్ టు వెయిట్ బిఫోర్ క్రాసింగ్ ద స్ట్రీట్. అంటే ఎవరైతే రోడ్ని క్రాస్ చేయాలనుకుంటారో వాళ్ళకి సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తారంట. మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ ఇట్స్ కమ్ టు ప్రివెంట్ కొల్యూషన్. అంటే చాలా ఎఫెక్టివ్, అంటే కొన్ని ప్రికాషన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారంటూ. ఒక వెహికల్కి ఇంకో వెహికల్ గుద్దుకోవద్దు, ఒక వెహికల్కి మనిషి గుద్దుకోవద్దు, అలా దాన్ని చేస్తారు అని చెప్తారు. నెక్స్ట్ ల్యాండ్స్కేప్ మీడియన్స్ అంటే ఏం లేదు, ఇటు సైడ్ రోడ్ ఉంది, అటు సైడ్ రోడ్ ఉంది. రోడ్ ఉన్నప్పుడు మధ్యలో చెట్లు పెడతారు. ఇప్పుడు చాలా వరకు మనం చూస్తున్నాం, మన కరీంనగర్ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కరీంనగర్ నుండి అలుగునూరు దగ్గర ఏమంటే మీడియన్ మధ్యలో చెట్లు ఉంటాయి, చాలా వరకు చాలా పూల చెట్లు ఉంటాయి. అదే ల్యాండ్స్కేప్ మీడియన్ అన్నట్టు. ఇక్కడ అదే చెప్తాను. నెక్స్ట్ కేబుల్ మీడియన్ బేరియర్ అంటే ఏంటిదంటే ఇదంతా లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హై టెన్షన్ స్టీల్ కేబుల్స్ తోటి అటాచ్ చేసారు. మళ్ళీ దీనికి లెస్ ఎక్స్పెన్సివ్, కాంక్రీట్ బ్యారియర్తో కంపేర్ చేస్తే ఇది లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ దే ఆర్ నాట్ బెస్ట్ యాజ్ ప్రివెంటింగ్ హెడ్ ఆన్ కొల్యూషన్స్. అంటే ఏంటిది, అదేమో యాక్సిడెంట్స్ కాకుండా కాపాడుతుంది కదా, దీనివల్ల ఇది అనేది బెస్ట్ కాదు అని చెప్తుంది. నెక్స్ట్ ట్రాఫిక్ బ్యారియర్స్ అంటే ఏంటిది, ఈ ట్రాఫిక్ బ్యారియర్స్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే సేఫ్టీ డివైజెస్ యూజ్డ్ ఆన్ అలాంగ్ ద రోడ్ వే టు ప్రివెంట్ వెహికల్స్ కొలైడింగ్. అంటే ఏంటిది, ఒక వెహికల్ గుద్దుకోకుండా ఉండడానికి ఈ ట్రాఫిక్ బ్యారియర్స్ అనేది అలాంగ్ ద రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారట. ఎందుకంటే సపరేటింగ్ ట్రాఫిక్ అంటే ఏంటి, ట్రాఫిక్ని కొంతమంది ముందటికి వెళ్తారు, కొంతమంది ఇటు వెళ్తారు, అట్లా అపోజిట్ డైరెక్షన్స్లలో వచ్చే ట్రాఫిక్ని సపరేట్ చేయడానికి ఈ ట్రాఫిక్ బ్యారియర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ప్రొటెక్టింగ్ పెడిస్ట్రియన్స్, అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ప్రొటెక్టింగ్ చేయడానికి కూడా ఈ ట్రాఫిక్ బ్యారియర్స్ అనేవి ప్రొవైడ్. నెక్స్ట్ ప్రివెంటింగ్ ఎంట్రీ ఇంటూ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అంటే ఏంటిది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడైనా కన్స్ట్రక్షన్ అయిందనుకో, కన్స్ట్రక్షన్ ఏరియా అక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అక్కడ ఏం చేస్తారంటే ఈ ట్రాఫిక్ బ్యారియర్స్ అనేది పెట్టేసరికి ఏమవుతుంది, వెహికల్స్ కానీ ఎవరు కానీ దానికి ఎంట్రీ కారు. అలా ప్రొటెక్ట్ చేయడానికి ట్రాఫిక్ బ్యారియర్స్ అనేది పెడతాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ బ్యారియర్స్ వల్ల డబ్ల్యూ బీమ్ బ్యారియర్, these are made up of corrugated steel and are commonly used on highways. అంటే స్టీల్ తోటి ఇవి మేడప్ చేస్తారట, హైవేస్లలో యూజ్ చేస్తారట. నెక్స్ట్ కేబుల్ బ్యారియర్స్ అంటే ఏంటి, దీస్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ స్టీల్ కేబుల్స్ సస్పెండెడ్ బిట్వీన్ పోస్ట్, అంటే మల్టిపుల్ స్టీల్ కేబుల్స్ సస్పెండెడ్ బిట్వీన్ పోస్ట్ అంట. నెక్స్ట్ కాంక్రీట్ బేరియర్ అంటే దీస్ ఆర్ రిడ్ బేరియర్స్ మేడప్ ఆఫ్ కాంక్రీట్ ఆఫ్టెన్ యూజ్డ్ ఆన్ హైవేస్ అండ్ మీడియం, అంటే హైవేస్లలో యూజ్ చేస్తాం. ట్రాఫిక్ బేరియర్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొన్ని స్టీల్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని అడ్డుగా పెట్టేసరికి వెహికల్స్ అనేవి వెళ్ళకూడదు, అంటే రిస్ట్రిక్ట్ అంటే రాకూడదు అనేసి మధ్యలో వీటిని పెట్టడం వల్ల వెహికల్స్ కానీ ఎవరు కానీ అక్కడ వెళ్ళరు. అలా రోడ్ సేఫ్టీ పర్పస్ కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటారు. అందరికీ చాలా వరకు రోడ్లో వెళ్తాం కానీ పక్కకు కొన్ని ఉంటాయి, మార్జిన్స్ ఉంటాయి, షోల్డర్ కర్బ్ అవన్నీ ఎవరికి తెలియదు. మనం అవన్నీ ఎందుకు పెడతారంటే సేఫ్టీ పర్పస్ వెహికల్స్ అండ్ నడిచే వాళ్ళకు, వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకు, మళ్ళీ స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి. అన్నీ మనం ఫాలో అయితే మనం సేఫ్గా వెళ్తాం అన్నట్టు, కంఫర్టబుల్గా అన్నట్టు. ఈ వీడియోలో నేను మొత్తం కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ రోడ్ చెప్పాను, అంటే రోడ్లో ఏముంటుంది అవన్నీ చెప్పాను. ఇన్ కేస్ ఏమన్నా మిస్ అయితే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.